నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 2 నెలల నుంచి మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహణ పనులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి, ఇందులో భాగంగానే కువైట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ప్రకటించింది. తాజాగా మంత్రిత్వ శాఖ కువైట్ దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి, ఇందులో భాగంగా కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే కువైట్ లో ఈ రోజు శనివారం నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫలితంగా షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో మాత్రమే మేము ప్రస్తుతం పనులు నిర్వహిస్తామని చెప్పేసి, ఈ యొక్క పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో ఉన్న నివాస ప్రాంతాలలో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి, పని పరిస్థితులను బట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తామని చెప్పేసి ఆయా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది. కువైట్ లో ఇన్ని రోజులుగా నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు ఉంటూ ఉందా, పోతూ ఉందా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.